లెట్స్ మేక్ హోమ్ మేడ్ చాక్లెట్. నా చిట్టంకైతే హెల్త్ అయితే బాలేదు, స్కూల్కి కూడా పోలేదు, ఇంక ఇంటి దగ్గర ఉంది. చూసారు కదా ఎంత డల్ అయిపోయిందో. ఇంకా మమ్మీ చాక్లెట్ చేయన్నది, అందుకే నేను చాక్లెట్ చేశాను. నేను ఎలా చేశాను అన్నది చూపిస్తాను, చూసేయండి. నేనైతే చాక్లెట్ చేయడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే యూజ్ చేశాను. అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి కిందకి దించేసి దాని మీద ఇంకొక బౌల్ పెట్టి చేసేదాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. నేనైతే చాక్లెట్ చేయడానికి కోకో బటర్ అన్నది యూజ్ చేశాను. నార్మల్ బటర్ కంటే కోకో బటర్ అన్నది చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇంకా బటర్ అన్నది బాగా మెల్ట్ అయ్యాక దాంట్లో ఐషింగ్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అది బాగా మిక్స్ అయ్యాక కోకో పౌడర్ అన్నది వేసాను. అది బాగా మిక్స్ అయ్యాక మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని వెంటనే మనకు కిందకి దించేయాలి, ఎక్కువసేపు హీట్ మీద ఉంచకూడదు, టేస్ట్ అన్నది చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు వాటర్లో ఉంది కదా, అలా ఉండకూడదు, థిక్ పేస్ట్లా ఉండాలి. అందుకే నేను మిక్సీ అయితే పెట్టాను. మిక్సీ పట్టినప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ అన్నది వేసాను, దానివల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. నా దగ్గర చాలానే చాక్లెట్ మోల్డ్స్ ఉన్నాయి, నేనైతే ఈ మోల్డ్ అయితే యూజ్ చేశాను. ఆ మోల్డ్కి తగ్గ చాక్లెట్ వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, అప్పుడే షేప్ అన్నది బాగా వస్తుంది. ఇంకా 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. హోమ్ మేడ్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేను నా చిట్టమ్మ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. మేమిద్దరం చాక్లెట్స్ చాలా ఇష్టంగా అయితే తింటాం. నాకైతే ఒకటే ఫీలింగ్ వచ్చింది, సేమ్ డైరీ మిల్క్ తిన్నట్టే అనిపించింది నాకు. ఎంతైనా హోమ్ మేడే కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ బాయ్.